బెట్టింగ్ యాప్స్ మీరైతే ఎప్పుడు దాని జోలికెళ్ళలేదు. బట్ ఏం చెప్తారు? మీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అండ్ విష్ణుప్రియ గారితో ఏమైనా మాట్లాడారా? ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఏంటి? ఎలా ఉన్నారు? ఏంటి? యెస్. నేను మాట్లాడాను. షీస్ డూయింగ్ ఓకే. సమ్‌టైమ్స్ తెలియకుండా వి డూ థింగ్స్. ఎందుకంటే ఆ టైంలో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో జరిగింది. సో, ఐ స్పోక్ టు హర్. షీ ఈస్ డూయింగ్ బెటర్. నేను 2 సార్లు మాట్లాడాను తనతోటి. హోప్‌ఫుల్లీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. షీల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అన్న థాట్‌లో నేనుంటాను అంతే. యాహ్! మీకెప్పుడు అంటే నాకు తెలిసి మీరు ఒక యూట్యూబ్‌లో వచ్చే వెబ్ సీరీస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడు మీకు ఇలాంటి ఛాన్సెస్ రాలేదా? మా బెట్టింగ్ యాప్స్‌ని ఏమైనా ప్రమోట్ చేస్తారా? లేకపోతే వచ్చినా కూడా రిజెక్ట్ చేసారా? వచ్చాయి. నాకు ఆ టైంలో ఇది ప్రాపర్ గైడెన్స్ ఉన్నింది. అంటే నాకప్పుడు ఇది 'బిగ్ బాస్'కి ముందు జరిగింది. ప్రాపర్ గైడెన్స్ ఉండడం వల్ల నేను అంతగా చేయలేదు. ఎందుకనంటే రీజన్స్ తెలీదు. బట్ నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వద్దు అని అంటే ఓకేలే అన్నట్టుగా చేయలేదు. బట్ యాహ్! ఐ థింక్ కొంచెం ప్రాపర్ గైడెన్స్ ఉంటే నో వన్ వుడ్ డూ. ఇట్స్ ఎ మిస్టేక్ ఎవ్రీవన్ డస్. ఐ థింక్ తప్పులు జరుగుతూ ఉంటాయి. దాని నుంచి నేర్చుకోవడం ఇస్ ఎవ్రీథింగ్. సో హోప్‌ఫుల్లీ షీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో మొత్తం మీద కిరాక్ సీత గారు పాపం ముందే కొంచెం జాగ్రత్త పడ్డారు అనుకోవచ్చా? యాహ్! నాకు లక్కీలీ గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్ల కొంచెం అవేర్‌నెస్ ఉన్నింది. సో, నేను చేయలేదు. అండ్ టుడే ఐయామ్ థాంక్‌ఫుల్ దట్ ఐ డిడ్ నాట్ డూ. బట్ ఈ ఇష్యూని నా ఫ్రెండ్స్ అయినా ఐ థింక్ ఐయామ్ ష్యూర్ విష్ణు కూడా ఎలా తీసుకుంటదంటే, దీనివల్ల వేరే వాళ్ళకి ఇదొక ప్లాట్‌ఫార్మ్ టు లెర్న్ దట్ ఇంకోసారి చేయకూడదు ఇలాంటివి అన్న వాటి మీద ఒక మంచి లెసన్ లాగా తీసుకుంటారు అని తను అనుకుంటది. సో, షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. షీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో, నాకు తన గురించి ఏ టెన్షన్ లేదు ఆ విషయంలో. యాహ్! సో, టుడే వన్ మోర్ ఫ్రెండ్ ఆఫ్ మీ నీడెడ్. ఐ యామ్ హియర్. బట్ యాహ్! బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మై డార్లింగ్స్. యెస్. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఏమన్నా హింట్ ఇస్తారా? లేకపోతే ఏమన్నా అప్డేట్ ఇస్తారా? ఏ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు? ఏంటి? ఐ హావ్ డన్ ఎ క్యారెక్టర్ ఇన్ మూవీ #సింగిల్. శ్రీ విష్ణు గారు, కీర్తికా శర్మ గారు అండ్ ఇవానా గారు యాక్ట్ చేశారు. అందులో నేను క్యారెక్టర్ చేశాను. ఇట్ హస్ కమ్ అస్ గుడ్. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ అవ్వలేదు. మొన్ననే గ్లిమ్స్ వచ్చింది. సో యాహ్! లెట్స్ సీ హౌ ఇట్స్ గోస్. థాంక్ యూ సో మచ్ సీత గారు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ.